రాష్ట్రానికి హీట్ వేవ్ అలర్ట్స్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ నెలాఖరు వరకు వేడిగాలుల ప్రభావం ఉంటుందని చెప్పింది. దీంతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాల్లో 45 డిగ్రీల నుంచి 46 డిగ్రీల వరకు నమోదవుతాయని చెప్పింది. నిన్న మొన్న కాస్త చల్లబడ్డ వాతావరణం మళ్లీ ఎండ తీవ్రత పెరగడంతో జనాలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రాష్ట్రానికి హీట్ వేవ్ అలర్ట్స్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ నెలాఖరు వరకు వేడిగాలుల ప్రభావం ఉంటుందని చెప్పింది. దీంతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాల్లో 45 డిగ్రీల నుంచి 46 డిగ్రీల వరకు నమోదవుతాయని చెప్పింది. నిన్న మొన్న కాస్త చల్లబడ్డ వాతావరణం మళ్లీ ఎండ తీవ్రత పెరగడంతో జనాలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం అజయ్ అందిస్తారు. అజయ్, వెదర్ అప్డేట్స్ ఏంటి? ఎండల తీవ్రత ఎలా ఉంది? రాష్ట్రంలో హీట్ వేవ్ అలర్ట్స్ వాతావరణ శాఖ జారీ చేసింది. ఇటు కొన్ని జిల్లాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలకి ఈరోజు నుండి అంటే ఈ నెలాఖరు వరకు కూడా మొత్తం కూడా 45-46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది అనేది చెప్పడంతో పాటు రెడ్ అలర్ట్స్ కూడా కొన్ని జిల్లాలకి ఇప్పటికే వాతావరణ శాఖ జారీ చేసింది. మెయిన్గా 45 డిగ్రీలకు పైగా ఇటు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఈ తరహా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పడంతో పాటు మిగతా ప్రాంతాల్లో కూడా 41 డిగ్రీల నుండి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుందని చెప్పింది. మెయిన్గా ఎక్కువ జిల్లాలకు సంబంధించి 45 నుండి 46 డిగ్రీలు, ఎందుకంటే మొన్నటి వరకు చూసాము. మొన్న 2 రోజుల క్రితము కొంత వర్షం పడి కొంత వాతావరణం చల్లబడినట్టు అనిపించినప్పటికీ కూడా దానికి ముందు 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు అంటే హెవీ టెంపరేచర్స్ నమోదైన సిచ్యువేషన్ చూసాం. సో మళ్ళీ అదే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది అంటూ కూడా వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే వారం రోజుల క్రితమే వాతావరణ శాఖ చాలా క్లియర్గా చెప్పింది. అంటే ఈ యొక్క వారం రోజుల పాటు అంటే ఈ నెలాఖరు వరకు ఈ మంత్ పూర్తయ్యే వరకు కొంత మేరకు టెంపరేచర్స్ ఎక్కువగానే ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి పలు జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ కూడా ఇప్పటికే అధికారులు కొంత మేరకు సూచనలు చేసిన సిచ్యువేషన్ మనం చూసాం. అయితే ఒక విధంగా భిన్నమైన వాతావరణం కూడా ఉండే అవకాశం ఉంది అనే మరొక సూచన కూడా ఇటు వాతావరణ శాఖకు సంబంధించిన అధికారులు చేస్తున్నారు. ఇటు ఉదయం నుండి సాయంత్రం వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదైనప్పటికీ కూడా కొన్ని ప్లేసెస్లో మాత్రము సాయంత్రం అయిన తర్వాత వర్షాలు కురిసే కొంతమేరకు మోస్తారు చిరుజల్లులు కురిసే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఎదురుగాలు వీచే అవకాశం ఉంటుంది అనేది ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే ఉదయం నుండి సాయంత్రం వరకు మాత్రము హెవీ టెంపరేచర్స్ ఉండే అవకాశం ఉంది అనేది చాలా క్లియర్గా చెప్తున్నారు. అటు 45 నుండి 46 డిగ్రీలు అంటే 46 డిగ్రీల టెంపరేచర్ అంటే దాన్ని హెవీ టెంపరేచర్గానే పరిగణలోకి తీసుకోవాలి కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇది ఇంకా కపుల్ ఆఫ్ డేస్ ఇదే టైప్ ఆఫ్ హీట్ వేవ్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అనేది అధికారులు చెప్తున్నారు. మెయిన్గా మధ్యాహ్నం దాటిన తర్వాత ఇప్పుడు 10 అవుతుంది, 10 గంటలకే ఎండ దంచి కొడుతున్న సిచ్యువేషన్ ఉంది. సో మధ్యాహ్నం 12 గంటల నుండి మెయిన్గా సాయంత్రము 5 గంటల వరకు కూడా ఎండ తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. 5 తర్వాత కూడా ఆ ఎండకు సంబంధించి ఆ హీట్ అనేది కంటిన్యూ అవుతుంది. సో మధ్యాహ్నం వేళల్లో ఎక్కువగా కూడా ఇటు వృద్ధులు కావచ్చు, పిల్లలు బయటికి రావడం మంచిది కాదు. ఎందుకంటే వెదర్ కండిషన్స్ మొత్తం కూడా హీట్ వేవ్ ఉంటుంది, ఎక్కువ టెంపరేచర్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అటు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో పాటు కొంతమేరకు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి హెవీ టెంపరేచర్స్ నమోదవుతున్న టైంలో కొంతమేరకు అటు వృద్ధులు, పిల్లలు తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అనేది అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఇదే టైప్ ఆఫ్ వెదర్ కండిషన్స్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. మనం చెప్పుకుంటున్నట్లు కొన్ని జిల్లాల్లో మాత్రం తెలంగాణ రాష్ట్రంలో హెవీ టెంపరేచర్స్ 46 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు మిగతా జిల్లాలకు సంబంధించి 41 డిగ్రీల నుండి 46 డిగ్రీలు అంటే మొత్తం కూడా హీట్ వేవ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అనే ప్రస్తుతం వాతావరణ శాఖ ఇచ్చిన గైడ్లైన్స్లో ఉంది. ఎందుకంటే 41 డిగ్రీల నుండి 46 డిగ్రీల వరకు అన్ని జిల్లాల్లో కూడా ఇదే రేంజ్లో టెంపరేచర్స్ నమోదయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా వరకు ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కాబట్టి బయటికి రావద్దు, అత్యవసరమైతేనే రావాలి. మెయిన్గా మధ్యాహ్నం వేళల్లో షెడ్యూల్స్ పెట్టుకొని బయటకు వచ్చి ఎండ తీవ్రతకి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి పరిస్థితులు కొని తెచ్చుకోవద్దు అనేది అధికారులు చెప్తున్నారు. సో ఇదే వెదర్ టైప్ ఆఫ్ కండిషన్స్ కంటిన్యూ అవుతాయి. సో జూన్ మాసం అంటే చిరుజల్లులు కురిసేంత వరకు కూడా కొంత మేరకు ఈ హెవీ టెంపరేచర్స్ ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది అని చెప్తున్నారు. సో తెలంగాణ
రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికైతే కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలకు సంబంధించి ఆసిఫాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కావచ్చు, ఇటు ఇతర జిల్లాలు ఆదిలాబాద్ సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలు కావచ్చు, ఇక్కడ రెడ్ అలర్ట్ జారీ చేశారు. కాబట్టి కొంతమేరకు ప్రజలు రెడ్ అలర్ట్ సంబంధించిన జిల్లాలకు సంబంధించిన ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అని సూచనలు చేస్తున్నారు. దాంతోపాటు ఎల్లో అలర్ట్ సంబంధించి కూడా కొన్ని జిల్లాలు ఉన్నాయి. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా హెవీ టెంపరేచర్సే నమోదయ్యే అవకాశం ఉంది. దాని తర్వాత రాత్రి అంటే సాయంత్రం తర్వాత ఒక భిన్నమైన వాతావరణం, అంటే ఉదయం మొత్తం ఎండ దంచి కొట్టిన తర్వాత సాయంత్రం తర్వాత కొన్ని ప్లేసెస్లో వర్షాలు పడే అవకాశం ఉన్నది అని చెప్తున్నారు. కాబట్టి సో ఇలాంటి వెదర్ కండిషన్స్లో ప్రజలు కొన్ని జాగ్రత్తలు తీసుకొని మొత్తం కూడా ఇబ్బందుల బారిన పడకుండా ఉంటే మంచిదనే సూచన అధికారులు చేస్తున్నారు.